మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు పర్యటనపైన ఆంక్షలు మరియు జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏదైతే పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో మాట్లాడిన మాటలు, అదేవిధంగా ఆ క్యాంపు కార్యాలయం బయట రోజా చేసిన వ్యాఖ్యలు, మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమంటున్నాయి అంటే, ఒక మాటలో ఈ సింగపూర్ పర్యటన ఉంది కాబట్టి అమరావతి కట్టడాలకు కానివ్వండి, ఉద్యోగాలకు బాగుంటుంది. ఆయన చేశారు, ఈయన చేశారు, ఎవరు అనుకుంటే తప్ప ఏం లేదు. మనం సూపర్ 6 అమలు అవుతుంది అంటారు, అన్ని కూడా పథకాలు అమలు చేస్తున్నారు కదండి. మరి సార్ జనరల్ గా ఎలా ఉంది అంటే, కరెంట్ బిల్లులు కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఇబ్బందిగా ఉంది, తేడా ఉన్నాయి కదా సార్. స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఇబ్బందేనా? ఇబ్బందే కాబట్టి మరి కదా. అంటే మళ్ళీ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ టైప్ చేయించుకోవాలి, ఇంత రీఛార్జ్కి ఇంతే కరెంట్ అంటున్నారు. ఇప్పుడు ఆయన చేశారు, ఈయన చేశారు, ఎవరిని ఏమంటే ఏముంది, ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే కదా. ముఖ్యమంత్రి గారు రేపు నెల్లూరు పర్యటన ఉంది సార్, మళ్ళీ ఆంక్షలు పెట్టారు, ఎంతమంది వస్తున్నారు జనం అని చెప్పి తొక్కిసలాట జరిగిద్దేమోనని. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం ఏం చెప్తుంది, స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని ఆపలేం కదా అనేది వాళ్ళ వాదన. అది అంతే కదండి. ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే ఏమంటున్నారంటే, తదుపరి చూసుకుంటే ఎలా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జగన్తో కలిసే అవకాశం ఉందంటారు. ఉన్నదంటే మనం ఏం చెప్తుండే, అది జనాల చేతిలో ఉంది అంతా, అంతే కదా. కూడా జరుగుతుంది కదా, అదే జనాల చేతిలో ఉంది అంతా, ఎవరిష్టం వాళ్ళకి వేసుకుంటూ వస్తుంటారు, అంతే కదా. పొలిటికల్ కమిటీ మీటింగ్ పెట్టారు జగన్ గారు, బిర్యానీ పోయింది పలావ్ పోయింది అంటున్నారు, మరి పథకాలు వస్తాయి అంటారా? అంటే ఆయన చెప్పేది కూడా కొంచెం వాస్తవంగానే అనిపిస్తుంది, లేట్ అయిపోతున్నాయి కానీ. అయిపోతుంది, మరి ఏం చేస్తాం. పథకాలు ఒకటి చేసిన తర్వాత డబ్బు కావాలి, డబ్బు లేదు ఇక్కడ. ఏం చేస్తారు ఈయన చంద్రబాబు అయినా, డబ్బు కావాలి, ఏం చేయాలన్నా. ఒక పథకం స్లోగా వదులుతున్నాడు. ఆయన ఏం చేస్తారు, మరి డబ్బు ఉండాలిగా దేనికైనా. గతంలో మేము ఇచ్చిన టైం కంటే బాగా లేట్ అవుతుంది, అన్ని నిర్వీర్యం అని అంటున్నారు. లేట్ అవుతుంది, మరి డబ్బు లేకపోతే లేట్ అవుతుంది. డబ్బులు ఉంటే లేట్ అవుతావు, డబ్బు ఉంటే స్పీడ్ గా, డబ్బు లేనప్పుడు ఏమవుతుంది, లేట్ అవుద్ది. మాజీ ప్రభుత్వాలు సార్ ప్రజల సమస్యల కోసం ఒక యాప్ తీసుకొస్తుంది, అందులో కనుక సమస్య పెట్టుకుంటే ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తామంటున్నారు. మాజీ ప్రభుత్వాలకు అవుతుంది అంటే, పాలకపక్షంగా అది కాదు ప్రతిపక్షం. బాగానే ఉంది పథకం, అది బాగానే ఉంది, ఆయన చేసిన ప్లాన్ బాగానే ఉంది. అదే వచ్చేది మా ప్రభుత్వమే, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళం వదలమంటారు ఆయన. ఇబ్బంది పెడుతుంటే ఏముందండి, ఇప్పుడు ఎవరి ఇష్టపరంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, అంతే కదా సార్. అంతే కదా. ఎలా ఉంది సార్, రోజా గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎగరేస్తామంటున్నారు ఇప్పుడున్న నాయకులు. ఆవిడకి అంత సీన్ లేదు సార్, ఆవిడకి అంత సీన్ ఏమి లేదు. ఆవిడకి ఏది అనుకుంటుంది అంతే. 4 ఏళ్ల భవిష్యత్తులో అమరావతి పోలవరం త్వరితగతిన అయితే ఎలా ఉంటుంది అంటే, చంద్రబాబు పరిపాలన బాగుంటుందండి, కాకపోతే లేటుగా చేసుకుని వస్తున్నారు. ఏం చేస్తారు, డబ్బులు ఉండాలి కదా. లేనప్పుడు ఏం చేస్తాం, ఏదైనా డబ్బు ఉంటే ఏదో చేస్తారు. పదహాలు ఇచ్చారు, ఎత్తకి ఇచ్చారు, చేసుకుంటూ రావాలంటే డబ్బులు ఉండాలి. లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరైనా ఆయన ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం, ఎవరేం చేయలేం కదా. ఆగస్టులో ఒకేసారి 3 పథకాలు సార్. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి కూడా డబ్బులు 1500. నెక్స్ట్ చూసుకుంటే నిరుద్యోగ భృతి, పెట్టుబడి సాయం రైతులకి. అదే సార్, ఇప్పుడు ఆయన చెప్పేది అన్ని బాగున్నాయి. డబ్బు లేకపోతే ఏది ఎవరేం చేయలేం కదా. డబ్బులు ఉంటేనే చంద్రబాబు అయినా మనమైనా ఎవరైనా చేసుకుంటూ వెళ్తారు. ఆయన ఇచ్చారు, 16 ఇచ్చారు, చేసుకుంటే వాళ్ళు డబ్బులు కావాలి. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరేం చేయలేం కదా. చూస్తే సంవత్సరం గడిచిపోయింది, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క డెవలప్మెంట్, రెండో ఫోకస్ చేస్తుంది. సంక్షేమ పథకాలు కొంచెం వెసులుబాటు డబ్బులు చూసుకుని ఇస్తామంటున్నారు, ఫస్ట్ 3 అమలు అయినాయి అంటున్నారు. ఏమన్నా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి సార్. ఏమేమి వస్తున్నాయి అన్న, ఎలా పొందుతున్నారు? అమ్మఒడి వచ్చింది, రోడ్లు బాగా పని, రోడ్లు బాగా చేస్తున్నారు. ఎక్కడెక్కడ అన్ని విషయాల్లో శుభ్రంగా బాగానే చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అప్పుడు నవరత్నాలు అయితే ఇప్పుడు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్నారు. 4 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు కూడా పూర్తవుతాయి అంటున్నారు. మెట్రో కూడా పడింది మనకి, మరి ఎలా ఉండబోతుంది? మనకి విజయవాడకు మెట్రో కూడా వస్తుంది అంటున్నారు. మెల్లమెల్లంగా అవుతాయి, అన్నీ ఒకేసారి అవ్వాలంటే అవ్వ కదా. ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు. అన్నీ ఒకేసారి చేయలేదు. వాళ్ళు చేసిన అప్పులు కానీ ఇబ్బందులు కానీ ఒకటి చూసుకుంటే ఇటు చేసుకోవాలి కదా. అది ఎలా ఉందని 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి నెక్స్ట్ యువతకి. ఇటుపక్క కూడా ఇండస్ట్రియల్ ఐటీ వస్తే బాగుంటుంది అంటున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళే కాకుండా ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఉద్యోగాలు అనేది వీళ్ళ వాదన, యూత్ వాదన. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏదైనా టైం పట్టిద్ది, అనుకుంటే ఏది రాదు కదా. అది అలా రేపు పర్యటన ఉంది మాజీ ముఖ్యమంత్రిది, నెల్లూరు పర్యటన. 15 వాహనాలకు అనుమతి, హెలీప్యాడ్ వద్ద 10 మంది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిన జనం ఎక్కువ వస్తున్నారు కాబట్టి తొక్కిసలాట జరిగిద్దని అంటున్నారు. ఎలా చూడాలి? ములాఖత్ అవుతున్నారు, కాకాని గోవర్ధన్ కలవబోతున్నారు ఆయన నెల్లూరు జైలు దగ్గర. ఎలా ఉండబోతుంది? గతంలో తిరిగినప్పుడు ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అందుకే ఏదైనా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వెళ్ళాలి. ఉన్నదని చెప్పేసి 10 మంది వచ్చినా ఎవరు చేయలేరు కదా. దాన్ని బట్టే కొంచెం జనాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి అంతే. వస్తున్నారని ఉన్నాయి అంటున్నారు. వాళ్ళు చేసిందే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాగా పెట్టారో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. అంతేం కానీ తప్పుగా ఏం చేయట్లేదు వాళ్ళు. నిన్న పొలిటికల్ కమిటీ కూడా పెట్టారు. ఆయన తీసుకొచ్చిన పథకాల కంటే ఇప్పుడు లేట్గా అందుతున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఎలా అనిపిస్తుంది? అవన్నీ ఫేకే. ఎవరు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక 100 మందిలో ఉంటారు, 100 మందిలో 10 మంది జరగకపోతే ఇంకా 90 మంది జరుగుతూనే ఉన్నాయి. అది వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు ఆయన. ఈసారి అవకాశం ఇస్తారా ప్రజలు? ఏదన్నా మీ అభిప్రాయం? చాలా కష్టం అది. కొత్తగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వాన్ని అందరూ చూసే ఉంటారు. దాన్ని బట్టి చూసుకుని వెళ్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తారు, చెడు చేస్తే అంతా చెడే జరిగేది కదా. కొత్తగా వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక యాప్ తీసుకొస్తామంటుంది ప్రతిపక్ష నాయకులు.
ఆ యాప్లో ఏదైనా ఇబ్బందులు పెట్టుకుంటే వచ్చి సాల్వ్ చేస్తా అంటారు. పాలకపక్షానికి ఇక్కడ అంత హడావుడి లేని పక్షంలో పాత ప్రభుత్వాలు తీసుకొచ్చే ఆ యాప్ ఎంతవరకు వర్క్ అవుతుంది అంటారు? ఇప్పుడు చంద్రబాబు హయాంలో కూడా అన్ని చెప్తున్నారు కదా, పథకాలు ఇస్తున్నాం, అదే యాప్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ అన్ని వెంటనే సాల్వ్ చేస్తున్నారు. అది పాత ప్రభుత్వాలు కుదురుతుందా? పదవులు ఉండవు కాబట్టి వాళ్ళు చెప్పినవి జరుగుతాయి. అంటే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా వాళ్ళు కుదురుతుంది. ట్రై చేస్తారు అంతే, అది సక్సెస్ అవుతాయని నమ్మకం చెట్టుకోకూడదు. అది ఎలా ఉందన్న మొత్తం అన్నిట్లు కూడా వ్యవస్థలు నిర్వీర్యమైన అయినవి, పలావు పోయింది, బిర్యానీ పోయిందని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ విధంగా చేసే లెక్క అప్పుడు ఆయన ప్రకారం చేస్తారు. అన్నా క్యాంటీన్లు అప్పుడు తీస్తారు, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడే చేసి ఉంటే ఎంత ఇబ్బంది ఉండేవాళ్ళు కాదు. ఎవరు తీసుకోమని చెప్పి ఎవరికి పెట్టమని మళ్ళీ ఇప్పుడు పెడతా ఎందుకు అంటున్నారు? మీటింగ్ అయిన అనంతరం కూడా రోజా గారు మాటలు చూసే ఉంటారు, ఎగరేస్తే అంతాను ఎగిరిపడే వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి అవన్నీ చెప్పే మాటలే కానీ చేసే పనులు ఏమి ఉండదు. అది నేను అందరూ చెప్తారు. అది ఎలా ఉందన్న? రేపేమో మరి చూస్తే సింగపూర్లో కూడా కంపెనీలు వస్తున్నాయి, అమరావతిలో మళ్ళీ సింగపూర్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటున్నారు, వాళ్ళే వచ్చి కడతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచి విధానం, మంచిదే కదా అది. దానివల్ల వచ్చిన ద్వారా వాళ్ళకి మళ్ళీ జాబులు వస్తాయి. అది కంపల్సరీ డెవలప్మెంట్ అవుతే మన విజయవాడ రూపురేఖలు మారిపోతాయి. ఏదన్నా ఈ క్యాన్వాయిలు కానీ ర్యాలీలు ఉంటే పోలీసులు పర్మిషన్లు తీసుకుని వెళ్ళడం మంచిది అంటారా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హడావుడిగా వెళ్తాం, ఎవరో ఒకరు తొక్కిసలాట్లో చనిపోవడం జరుగుతుంది కదా. వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఎంతవరకు లిమిట్ ఇస్తే అంతవరకు లిమిట్ వెళ్ళారనుకో ఏ ఇబ్బందులు ఉండవు. లిమిట్ దాటారనుకో కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తానంటే అది ఎవరు చేసినా అంతే. అది జగన్ వచ్చినా అంతే, చంద్రబాబు వచ్చినంతనే, పవన్ కళ్యాణ్ వచ్చినా అంతే. లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారం వెళ్ళాలి. లిమిట్ దాటి వెళ్ళారనుకోండి అది కంపల్సరీ జరుగుతుంది. వచ్చాడని చెప్పేసి పొలమని వెళ్ళారనుకోండి, వాళ్ళకి పోలీసులు ఇచ్చేది ఎంతవరకు, వాళ్ళకి అంతవరకు వాళ్ళ కెపాసిటీ ఉన్నంతవరకు సాల్వ్ చేస్తారు. దాన్ని మించి ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు మనిషి మనం వేస్తే ఎంతమంది మంది వేయగలం? మినిమం వెయిట్ ఒక 50-60 కేజీలు, ఒక 100 కేజీలు ఇచ్చేసి నేను మొయ్యాలంటే మొయ్యలేరు కదా వాళ్ళు కూడా. అది దాన్ని బట్టి అలా ఉంచుకుని జనాలు ఫాలో అవ్వాలి. అంతేగాని వచ్చాడని చెప్పి పొలమని వెళ్ళాను ఎవరికైనా ప్రాబ్లం వస్తాయి. అది సంవత్సర పరిపాలనలో రాష్ట్రంలో అంశాలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ ప్రభుత్వం బాగుంది, అంతా పథకాలు బాగున్నాయని, మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అంతా బాగుంది. చూసుకున్నట్లయితే రేపు నెల్లూరు పర్యటన ఉంది మాజీ ముఖ్యమంత్రి. గతంలో పర్యటనలో మనుషులు చనిపోతున్నారని ఇప్పుడు ఆంక్షలు బాగా కఠినతరం చేశారు, పర్మిషన్స్ కూడా లిమిటెడ్గా ఇచ్చారు. కానీ జన సంద్రోహం ఆగదు కదా. మనకంతగా తెలియదు. అంటే జనరల్గా ర్యాలీలప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళమంటున్నారు, ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం చెప్పినట్టుగా వెళ్తే బాగుంటుంది. ప్రభుత్వం చెప్పినట్టు వెళ్తే బాగుంటుంది, ఏ గొడవ లేకుండా చక్కగా రీజనబుల్గా ఉంటుంది. అది గతంలో ఏంటంటే చిత్తూరు జిల్లా పర్యటనలో ఒక కారు కింద పడి చనిపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం పోతే బాగుంటుంది. రేపు పర్యటన పర్పస్ ఏంటంటే సార్, కాకాని గోవర్ధన్ గారు అక్కడ ఏదైతే మాజీ మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు ములాఖత్తు పైన. అయితే జనం ఆగట్లేదు ఎక్కడికి వచ్చినా. సో ఈ ఇబ్బందులు అవుతున్నాయి, మేము ఇంత ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకపోతాం. ఎలా ఉంటుంది? ట్రాఫిక్ కంట్రోల్, ట్రాఫిక్ అనుకూలంగా వెళ్ళాలి, వాళ్ళు కూడా వెళ్తే బాగుంటుందని ఆలోచన. నిన్న పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ జరిగింది సార్, మాజీ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. ఒకసారి కట్ చేయండి సార్, ఫోన్ వస్తుంది, ఒకసారి కట్ చేయండి. రెడీ సార్. అయితే ఏమంటున్నారంటే, మేము ఇచ్చిన పథకాలు కరోనాలో అయినా అమలు చేశాము, మేము అవన్నీ కూడా కొంచెం సమయం పట్టినా ఇచ్చాము, ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, ప్రభుత్వాలు కొంచెం డబ్బులు లేని తరం అంటే అప్పులు అప్పుడు మేము చేసామన్నారు కదా, ఇప్పుడు కూడా సంవత్సరం అవ్వకుండానే మీరు కూడా ఎక్కువ అప్పులు చేశారు కదా ఆయన. ఇప్పుడు జాగ్రత్త చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పనిని ఆచితూచి అడిగేస్తున్నాడండి. ఆయన గారు ఒక పెద్ద మనిషిగా అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఇప్పుడు అన్ని గంటలు కూడా చక్కగా భోజనాలు, మెయింటెనెన్స్ అంతా బాగుంది. అలానే ప్రతి పని ఆలోచించి ఆచితూచి అడిగేసి చేద్దామనేటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నారు ఆయన గారు. ఆయన చేస్తారు మంచిగా. ఒక మాట సార్, ఆయన ఏమంటున్నారంటే పలావు పోయింది, బిర్యానీ పోయింది, ఇప్పుడు కంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటే జనం అందరూ అడిగి తిరిగారు. పథకాలు ఇస్తాడు, అది ఆలోచించి ఆచితూచి అడిగేస్తాడు సార్. తొందరపడి అనవసరంగా వేస్ట్ చేసేటువంటి ఆలోచన మనసత్వం ఆయన గారిది కాదు. ఆయన ఆచితూచి అడిగేస్తాడు, రాష్ట్రాన్ని మంచిగా డెవలప్ చేస్తారని నమ్మకం మాకుందండి. ఒక విషయం ఉంది, మాజీ ప్రభుత్వాలు ఒక యాప్ తీసుకొస్తుంది, ఇంకా పేరు పెట్టలేదు, అందులో ప్రజల సమస్యలు పెట్టుకుంటే వాళ్ళు సాల్వ్ చేస్తారంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాలకపక్షానికి లేని వసతి వాళ్ళకి కలుగుతుందా, అంటే అవుతుందా ఆ యాప్ తీసుకొస్తా? అవదులేండి, వాళ్ళ ప్రభుత్వంలో అలా యాప్ చేయలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గడప గడపకి తిరుగుతున్నారు, సంక్షేమ పథకాలు కానీ మంచి చెడు అడుగుతున్నాడు, చేస్తాడనే నమ్మకం ప్రజల్లో బాగా ఏర్పడింది. చూస్తున్నారు వార్తల్లో సింగపూర్ పర్యటన ఎలా ఉంది బాబు గారిది, కంపెనీలు వస్తాయి. అవును, ఐటీ మన లోకేష్ బాబు గారు వారు ఆలోచనతో సింగపూర్ పర్యటన వెళ్ళాడు. అక్కడ రిసీవింగ్ బాగుంది, అన్నీ
తీసుకొని వచ్చే అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి అని చూస్తే బెజవాడకు మెట్రోతో పాటు పాత బస్ స్టాండ్ లూలు మాల్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. కొత్తగా ఈ మాల్స్ వస్తున్నాయి కదా, దానికి ఇస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? పాత బస్ స్టాండ్ గవర్నర్పేట 2 డిపో అయింది కదా, దాన్ని ఇప్పుడు లూలు మాల్ అంటే అక్కడ రద్దీగా ఉంటుంది అనేది వామపక్షాలు ప్రతిపక్షాల వాదన. కానీ ఇస్తే 300 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా ఉంటుంది. ఉద్యోగాలు వస్తే బాగుంటుంది, ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది, అన్ని రకాలుగా సేఫ్గా ఉంటుందని ఆయన గారు ఆలోచించి చేస్తాడు. రాష్ట్రంలో జగన్ గారికి ఏదైనా అవకాశం ఉంటుందంటారా? నెక్స్ట్ ఏదన్నా బీజేపీ కలయికగా మళ్ళీ ఇటు ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు ఎంపీ సీట్ల కోసమన్నా జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏమైనా జంపింగ్ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతి విషయాన్ని ఆలోచించి ఆచితూచి అడిగేస్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఏమైనా ఉండకపోవచ్చు అనుకుంటా నేను. ఫైనల్ క్వశ్చన్ సార్, రేపు నెల్లూరు పర్యటన ఎలా ఉండబోతుంది? ఈ రద్దీగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఆంక్షల మధ్యలో ఏదైనా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదైనా కరెక్ట్గా ఉంటుందండి, ఏది తేడా ఉండదు. ఆయన గారు ఆచితూచి అడిగారు. సంవత్సరం పరిపాలన అవుతుంది రాష్ట్రంలో, ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగున్నాయి? చక్కగా పరిపాలన నడుస్తుంది. ఇంకా రానున్న రోజులు చూడాలి మనం ఎలా ఉంటుంది ఏంటనేది. నెల్లూరు పర్యటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గారు రేపు పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఎక్కడైనా తొక్కిసలాట జరిగిద్దేమో ఆంక్షలు కొంచెం కఠినతరం చేశారు. గతంలో కూడా చాలా మంది తొక్కిసలాటలో ఇట్లా ఇబ్బంది, ఒక ఆయన చనిపోయారు కాబట్టి పర్మిషన్స్ తీసుకుని రమ్మన్నారు. హెలీప్యాడ్ వద్ద ఏమో 10 మంది, ఒక 15 వాహనాలు ములాఖత్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంలో కూడా చూశారు కదా, పర్మిషన్స్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వాలు మారినాయి, ఇవన్నీ సాసిద్ధం. ఎందుకంటే జరుగుతుంటాయి, మరి జరగకుండా ఉండవు, జరుగుతుంటాయి. అవన్నీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు, అవి ప్రభుత్వం తీసుకుంటుంది. తర్వాత హోంశాఖ తీసుకుంటారు, అది వాళ్ళు నిర్ణయం పెట్టి ఉంటుంది ఏదైనా. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్లు పెట్టారు. వాళ్ళ హయాంలో పథకాల గురించి, అనేక సంక్షేమాలు, ఏ వ్యవస్థలు నిరుపయోగంగా మారే అప్పుల గురించి మాట్లాడడం జరిగింది. ఎలా ఉంది రాష్ట్రం? అట్లాగే ఉందా? రాష్ట్రం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ ప్రతిదీ కూడా ఆయన కూడా అమలు చేశారు, చేయలేదని కాదు, అమలు చేశారు, ప్రతిదీ కూడా అమలు చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చినాయి. పరిపాలన అనేది అంటే పరిపాలన ఎవరైనా చేయగలరు, కానీ అమలు ఇప్పుడు పథకాలు పెడితే ఏమవుతుంది? రాష్ట్రం ఎంత మంచి సీఎం వచ్చినా, ఎవరు వచ్చినా, ఏది వచ్చినా రాష్ట్రం అప్పుల్లో కూలిపోద్ది, అంతే తప్పించి ఇంకేం ఉండదు. పరిపాలన మనం కోరుకోవాల్సింది జనంలో చైతన్యం రావాలి, జనంలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. మనకు పథకాలు ముద్దు కాదు కదా, రాష్ట్రం ముద్దు అని చెప్పి అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన ఉండాలి, జనాల్లో చైతన్యం రావాలి. సీఎం ఏముంది, ఈరోజు ఈ సీఎం ఉంటే నెక్స్ట్ ఇంకో సీఎం వస్తారు, 10 ఏళ్ళ తర్వాత మారచ్చు, 20 ఏళ్ళ తర్వాత మారచ్చు, ఎవరైనా మారుతారు. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మంచి మేనేజ్మెంట్ ఎవరన్నాడు? చంద్రబాబు నాయుడు గారే. దానికి ముందు ఆలోచన, ముందు చూపు ఉంటుంది కాబట్టి 2014లోన అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇంకా క్రమంగా ఇంకా అంతా బాగానే ఉన్నప్పుడు మరి ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఉంటే కొద్దిగా రాజధాని ఇవన్నీ అభివృద్ధి చెందున్నాం, ఇంకా మనకు రాజధానికి ఇబ్బంది లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ళకి మారేసరికి, సీఎం మారేసరికి ఎవరికి నచ్చిందో వాళ్ళు చేస్తారు, అంతే. ఏముంది, ఆయన వస్తే ఈ మారుస్తారు, ఈయన వస్తే ఈ మారుస్తారు. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, నిన్న మీటింగ్లో కూడా పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, మేము 5 సంవత్సరాల్లో చేసినప్పుడు వీళ్ళు ఈ 14 నెలల్లోనే చేశారనేది ఆయన వాదన. ఏదైనా పథకాలకు తప్పదు కదా. బిర్యానీ పోయిందంటే మనం తప్పేలు పెట్టుకొని మళ్ళీ బిర్యానీ వండుకొని మళ్ళీ బిర్యానీ తయారవుతుంది. ఇప్పుడు బిర్యానీ కోసం మాటలు కాదు కదా, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి. బిర్యానీ ఏముంది, ఒక తప్పేలు పెడితే ఒక మంచి కుక్కుని మాట్లాడితే చక్కగా మనకి ఏ బిర్యానీ కంటే ఆ బిర్యానీ చేస్తాడు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా. ఇప్పుడు నష్టపోయేది ఎవడు? ఉన్నోడు ఎప్పుడు నష్టపోడు. మిడిల్ క్యాస్ట్, అప్పర్ ఉన్నోడు బాగానే ఉండడు, మిడిల్ లోయర్ వీళ్ళిద్దరూ ఇబ్బంది పడతారు ఇక్కడ. ఇప్పుడు వాడు తెచ్చుకొని 200 రూపాయలు రైతు మార్కెట్కి వెళ్తే ఎంత వస్తుంది? నూనె రేట్లు ఏంటి, అన్నీ పెరిగాయి, జీతం తక్కువ, అన్ని రేట్లు పెరిగిపోయాయి. రాష్ట్ర అభివృద్ధి ముందు చెందితే 10,000 కోట్లకి మనం సంవత్సరానికి 10 కోట్లు 11 కోట్లు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం ఇక్కడ. అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి పొద్దున్న లేస్తే రాత్రి పడుకుని నుంచి ప్రతి ఒక్క మానవుడు ప్రతిదీ పాల ప్యాకెట్ నుంచి ఉప్పు ప్యాకెట్ నుంచి ప్రతి ట్యాక్స్ కడుతున్నారు. డబ్బులు ఎవరు? ప్రజల డబ్బులు. ఎవరింట్లో జోబుల డబ్బులు ఎవరు కదా, ప్రజల డబ్బులు. ఇవన్నీ మనకు వస్తున్నారు. కట్టడాల నిమిత్తం కూడా సింగపూర్ కంపెనీలు రెడీగా ఉన్నాయి, కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని బాబు గారు అంటున్నారు. వీళ్ళు వెళ్ళిన రాష్ట్రంలో గతం సంవత్సరం పాలనలో 2-3 సార్లు వెళ్ళారు, కానీ అంతా శూన్యం అంటారు. దావోస్ కానీ సింగపూర్ కానీ గతంలో వెళ్ళారు అంటారు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు మనకి ఈరోజు హైదరాబాద్ ఇంత స్థితిలో ఉందంటే కారణం ఏంటంటే, ఎప్పుడూ కూడా గుజరాత్ ఈ రోజుకి అభివృద్ధి చెందింది ఎవరు? 5 సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు అక్కడ. 1 సంవత్సరం కాదు, 5 టర్ములు అంటే 15 సంవత్సరాలు పరిపాలించారు. అదే ఒరిస్సా రాష్ట్రం ఒకప్పుడు చిన్నది అనమాట. బీజూ జనతా పట్నాయక్, నవీన్ పట్నాయక్ గారు పరిపాలించారు. అక్కడ 5 సంవత్సరాలు పరిపాలించారు. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించబట్టే ఏ రాష్ట్రమైనా ఒక సీఎం మినిమము 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పరిపాలించేటప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి వెళ్తుంది. 5 ఏళ్ళకి జనాలు ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు మాట్లాడాలి విని మార్చేసుకుంటే అది కరెక్ట్గా నష్టపోయేది జనాలే నష్టపోతారు.
సీఎంలు ఎవరు నష్టపోడరు. మంచి సీఎం ఎన్నుకున్నాం అనుకోండి మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రోజా గారు కూడా నిన్న మీటింగ్ అనంతరం వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఎగరేసి కొడతాం గాల్లో అని. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకంటారు? జనరల్గా పాలనా పరంగా చూసుకోవచ్చు. ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రాజకీయం వేరే హుండాతనంగా చేశారు రాజకీయం. ఇప్పుడు ఎలాగేంటంటే రాజకీయం చిల్లర రాజకీయం అయిపోయింది. దాకా చిన్నపిల్లలు చూసారా, స్కూల్కి వెళ్తే ఎలాగా నాకు ఇడ్లీ పెట్టలేదు, అమ్మ నాకు అది పెట్టలేదు అని కొట్టుకుంటారు చూసారు. అలాగనమాట ఈ చిల్లర రాజకీయం వేస్ట్. ఏదైనా మీరు రాజకీయం పరంగా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి కోసం మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చే పథకాలు ఇచ్చారా లేదని మాట్లాడుకోవాలి. మనమెంత అభివృద్ధి చేసాం, వాళ్ళంత అభివృద్ధి చేసాం, అభివృద్ధి ఎలాగ చేసాం, రాష్ట్ర అప్పు చేసి చేసామా లేకపోతే రాష్ట్రాన్ని అప్పు లేకుండా మనం ఉంచామా, దానికోసం పరిపాలన కోసం మనం మాట్లాడాలి తప్పించి విమర్శలు ప్రతి విమర్శలు చేయకూడదు. నాకు తెలిసి ఒకటే విషయం అన్న, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము సాల్వ్ చేస్తామని ప్రతిపక్షం ఒక యాప్ తీసుకొస్తుందంట. ఇంకా పేరైతే పెట్టలేదు. అందులో సమస్యలు అప్లోడ్ చేసుకుంటే వచ్చి సాల్వ్ చేస్తారంట. పాలకపక్షానికి లేని అవకాశం ప్రతిపక్షానికి ఉంటుందా? నిజంగా జరుగుతుందా యాప్ కనిపెడితే? ఇప్పుడు పీల్చే గాలిని ఎవరు ఆపలేరు కదా. ఎవరు ఎన్ననుకో నేను చేసుకున్నా వాళ్ళు చేసే మంచి పనులకి మనం తోడుండి వాళ్ళు చేస్తున్నారా లేదని చూడాలి. ఏదీ లేకుండా మనం నోటుకు వచ్చింది ఏదో మాట్లాడేసాం, ఏదో చేసామనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నెంబర్ వన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన పరిపాలన దీని ఇప్పుడు రాజశేఖర్ లాంటినే ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు అప్పుడు రాజకీయం ఏంటి ఎంత ఉండదు, అసెంబ్లీకి వెళ్తే ఎంత ఉండదనంగా రాజకీయం చేశారు. అసెంబ్లీ ఎంత చక్కగా మాట్లాడుకుంటారు, ఎంత బాగుండదు, చూసే వాళ్ళకి ముచ్చటగా ఉండేది, అంతే బాగుండేది. ఇప్పుడు పరిపాలన ఎలాగ అయిపోయిందానికి ప్యాన్ కేసు కడతా, గుమ్ములో తీసిపోతా, తిట్టుకోవడం, బూతులు గీతులు ఇవన్నీ అవసరం. ఉండదనంగా పరిపాలించండి. విమర్శనే దేని చేసుకోవాలి, రాజకీయ పరంగా విమర్శన చేసుకోవాలి తప్పించి కానీ ఎత్తిక విమర్శనలు, ఇంటి ఫ్యామిలీ విమర్శనలు ఇవన్నీ చేసుకోకూడదు. నాకు తెలిసి అయితే ఇదంతా కరెక్ట్ కాదు. రాజకీయం పరంగా మీరేమి ఇచ్చారు, మేమేం చేసాము అంత దానికోసం సబ్జెక్ట్ మాట్లాడాలి. రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చెందాలి, ఏంటి పరిస్థితి, పెట్టుబడులు తేవాలి. పెట్టుబడుల చంద్రబాబు ఉంటే పెట్టుబడులు వస్తాయి. వైసీపీ వచ్చినప్పుడు పెట్టుబడులు రాలేదు, అభివృద్ధి ఏదైతే లేదు. వైసీపీ ఉన్నప్పుడైతే ఒకటి వాళ్ళు ఏంటంటే రాష్ట్రానికి ఏవైతే పథకాలు అయితే చెప్పారో ఆ పథకాలు ఒకటే ఇచ్చారు తప్పించి అభివృద్ధి అయితే ఎక్కడ చెందలేదు. పాలన అయితే బాగానే ఉందనిపిస్తుంది. అమరావతి పనులు కూడా జరుగుతున్నాయి కదా, బాగానే ఉందనిపిస్తుంది. సార్ సింగపూర్కి అవకాశం ఇచ్చారు సార్ ఇక్కడ కట్టడాలకి. అక్కడ కూడా పర్యటనలో ఉన్నారు. కొన్ని కంపెనీలు కూడా రావడానికి రెడీగా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? త్వరితగతిని కంప్లీట్ చేస్తాము, ఒక 40-50% పనులన్నీ అంటున్నారు కదా వచ్చే 3 ఏళ్లలో. మంచిదే కదండి. పని కంప్లీట్ చేస్తే మంచిదే కదా. అది కంప్లీట్ చేయలేకపోతే అనుకోవాలి, కానీ కంప్లీట్ చేస్తే మంచిదే. విజయవాడకి సంబంధించి మెట్రో పనులు కూడా స్టార్ట్ అవుతాయి, టెండర్లకు పిలిచామంటున్నారు. బాగుంటుందా? ఇక్కడ కూడా మెట్రో అనుసంధానంగా ఉంటుందా? ఎందుకు అనుసంధానం చేస్తే మంచిదే కదా. అంటే డెవలప్మెంట్ బాగుంటే అందరూ బాగుపడతాం. డెవలప్మెంట్ లేకపోతే ఏం చేయలేం, కానీ దాని గురించి అప్పుడు ఆలోచించాలి. మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు పర్యటన ఆంక్షలతో కూడుకుంది. రేపు ఎక్కడికి వెళ్ళినా జనం చనిపోతున్నారు అనేది ప్రభుత్వ వాదన. తొక్కిస్లాట్లు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. 100 మందికే పర్మిషన్ ఉందంటున్నారు. ఎలా ఉండబోతుందో రేపు మరి రసాభాసగా ఉంటుందా? కాకాని గోవర్ధన్ గారిని కలవడానికి చూడాలి, చూస్తే గానీ తెలియదు. హెలిప్యాడ్ వద్దకు కూడా 10 మందే, ఒక 15 వాహనాలకే అంటున్నారు. ఈసారి ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి రోడ్ల మీద గోల చేస్తే కేసులు వచ్చి పాల్గొంటే తప్పులేదు, కానీ కావాలని తీసుకొస్తే తప్పు. అది క్రౌడ్ పుల్లింగ్ చేస్తే తప్పు. అంటే అంత ట్రాఫిక్ ని మెయింటైన్ చేయాలంటే అవ్వట్లేదు అంటున్నారు. కష్టంగా ఉంటుందని చెప్పి అంటున్నారు. అంటే కొంత క్రౌడ్ పుల్లింగ్ చేస్తే ఇబ్బంది, కానీ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని ఎవరు ఆపలేరు. పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ పెట్టారు సార్. పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, వ్యవస్థలు నిర్వీర్యమైనవి అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. కొత్తగా యాప్ ఒకటి తీసుకొస్తున్నారంట. అందులో ప్రజల సమస్యలు పెట్టుకుంటే మాజీ ప్రభుత్వ నాయకులు వచ్చి సాల్వ్ చేస్తారంటున్నారు. నిజంగా జరుగుతుంది? అంటే నేను విన్నానండి దాని గురించి. ప్రజలు ప్రాబ్లం చెప్తే పర్లేదు, కానీ దాన్ని కొద్దిగా నేను ఎందుకనో ఈ విషయంలో కొద్దిగా వ్యతిరేకిస్తున్నాను. అంటే మీరు ఫీడ్ చేయండి, మనం వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తామన్నాం, తప్పు కదా. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనవి, మేము చేసిన అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి ప్రభుత్వాలు వచ్చాక అంటున్నారు ఆయన. ఖచ్చితంగా తిరిగి వస్తాం, ఎంత వాళ్ళైనా వదలం, పోలీస్ ఆఫీసర్లను కూడా వాళ్ళని ఎక్కడున్నా తీసుకొస్తాం అంటున్నారు ఆయన. తప్పు చేస్తే ఎవరిని వదలకూడదు, అది కక్షపూరితంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎలా ఉంటారు? ఆరోగ్యశ్రీ ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అనేది ఆయన వాదన. కానీ అది ఆరోగ్య భరోసా కింద మార్చారు కదా. ఆరోగ్యశ్రీ గురించి అయితే నాకు అంతగా తెలియదు. దాని గురించి నేను వాటి గురించి ఆలోచించలేదు. చూస్తే మరి సింగపూర్ ఫైనల్ గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది? పర్యటన నిమిత్తం కంపెనీలు ఉద్యోగాలు కల్పన అంటున్నారు. ఎలా ఉంటుంది? అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ చూస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసింది
అలా ఇక్కడ కూడా డెవలప్ అయితే మంచిదని అనుకుంటున్నాం మేము. ఆయన సార్ రోజా గారు ఒక వ్యాఖ్య చేశారు, కూటమి ప్రభుత్వ నాయకులు అగ్రెసివ్గా ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు, ఎగరేస్తుంటామంటున్నారు ఆవిడ కూడా. నిజమేనా? ఈ మాటలు ఎలా ఉన్నాయంట? మాజీ మంత్రి కదా. అంటే మాజీ మంత్రి గారు ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. ఎగరేస్తాంతాం కొట్టిదంతాం అంటే జనాలను బెదిరించడమే తప్పించి అది సామరస్యంగా పోవడం కాదు కదా. ఎలా ఉంటుంది సార్ పాలనా పరంగా చూసుకుంటే? లూలు మాల్ రాబోతుంది ఇక్కడికి, పాత గవర్నర్పేట డిపో ఏదైతే పాత బస్ స్టాండ్ అంటామో ఎలా ఉండబోతుంది? 300 మందికి ఉద్యోగాలు అంటున్నారు, గవర్నమెంట్కి కూడా ఒక ఆదాయం ఉంటుంది. లూలు మాల్ అది అంటే వస్తే మంచిదే కానీ మన వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మంచిది కానీ ఎక్కడ వాళ్ళకో ఉద్యోగాలు వస్తే ఉపయోగం లేదు. టోటల్గా 1 ఇయర్లో ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఎలా ఉన్నాయి? ఆయన బాగా చేస్తారు.